ఆంధ్రప్రదేశ్లో మరో మహానగరం ఏర్పడబోతోంది. గ్రేటర్ తిరుపతి ఏర్పాటు దిశగా తొలి అడుగు పడిగింది. గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలకు తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనని ప్రభుత్వ ఆమోదం కోసం పంపుతున్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే గ్రేటర్ తిరుపతి ఏర్పాటు కసరత్తు ప్రారంభమవుతుంది. ఇంతకీ గ్రేటర్ తిరుపతి రూపం ఎలా ఉండబోతోంది? తిరుపతి పేరు వినగానే గుర్తొచ్చేది తిరుమల. ఆ 7 కొండలపై నెలకొన్న వెంకటేశ్వరుడు గోవిందుని నామస్మరణతో తిరుపతిలోని తిరుమల కొండలు అనునిత్యం మారుమోగుతుంటాయి. స్వామి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. నిత్యం లక్షలాది మంది తిరుపతి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. తిరుమలతో పాటు తిరుపతిలోనూ బస చేస్తారు. ఇలా ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా, పర్యాటకంగా ఎంతో ప్రాశస్త్యం పొందిన తిరుపతి నగరం ఇప్పుడు మరింతగా విస్తరించబోతోంది. గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలో తిరుపతి నగరపాలక సంస్థ పాలక మండలి ఆమోదించింది. ప్రస్తుతం 30.17 చదరపు కిలోమీటర్లు ఉన్న తిరుపతి నగర పరిధిని 283.80 చదరపు కిలోమీటర్లకు విస్తరించడానికి తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. ఈ తీర్మానాన్ని తదుపరి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపారు. ఇప్పటి వరకు ఏపీలో విశాఖ నగరపాలక సంస్థకు మాత్రమే గ్రేటర్ హోదా ఉంది. ఇప్పుడు తిరుపతి కూడా గ్రేటర్ సిటీగా మారబోతోంది. తిరుపతిని గ్రేటర్ గా విస్తరించాలని ఎంతో కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. తిరుపతి నగరపాలక పరిధిని విస్తరించాలన్న ఆలోచన 2010 నుంచే ఉంది. అయితే అవి ఆచరణలోకి రావటానికి ఇంత సమయం పట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుపతి రూరల్, రేణిగుంట, ఏర్పేడు, చంద్రగిరి మండలాల్లోని 63 గ్రామ పంచాయతీలను విలీనం చేసి గ్రేటర్ తిరుపతిగా మార్చాలనే ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రత్యేక శ్రద్ధ చూపడంతో గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలకు ఆమోదం లభించడం లాంఛనంగానే కనిపిస్తోంది. తిరుపతి నగరపాలక సంస్థ పరిధి అధికారికంగా కేవలం 30.17 చదరపు కిలోమీటర్లే అయినా తిరుపతి గ్రామీణం, చంద్రగిరి, రేణిగుంట మండలాలు తిరుపతిలో అంతర్భాగంగానే ఉంటాయి. తిరుపతి నగర పరిసరాలను పరిశీలిస్తే 300 చదరపు కిలోమీటర్ల మేర పట్టణ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవన్నీ గ్రామాలే అయినా పట్టణ వాతావరణం ఉంటుంది. కార్పొరేట్ ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వాణిజ్య భవనాలు, విల్లాలు, షోరూంలు, బహుళ అంతస్తుల భవనాలతో నగరానికి 10 నుంచి 30 కిలోమీటర్ల మేర విస్తరించాయి. గ్రేటర్ గా మారితే తిరుపతి నగర రూపురేఖలు అనూహ్యంగా మారిపోతాయి. ఇప్పుడు కేవలం 30 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన తిరుపతి 284 చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తుంది. అలాగే 4.52 లక్షల జనాభా 7.50 లక్షలకు పెరుగుతుంది. 149 కోట్లుగా ఉన్న వార్షిక ఆదాయం 182 కోట్లకు చేరుతుంది. చంద్రగిరి, రేణిగుంట వంటి మేజర్ పంచాయతీ కేంద్రాలు తిరుపతిలో అంతర్భాగం కావడంతో పాటు విమానాశ్రయం వెలుపలనున్న వికృతమాల దాకా నగరం విస్తరిస్తుంది. అయితే చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాలకు చెందిన పంచాయతీలను తిరుపతి కార్పొరేషన్లో విలీనం చేయడానికి ఎమ్మెల్యే పులివర్తి నానికి అభ్యంతరాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్పంచ్ పదవులపై ఆశలు పెట్టుకున్న చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాల నేతలు గ్రేటర్ ప్రతిపాదనలపై నిరుత్సాహంగా ఉన్నారనే కారణంగానే విలీనం పట్ల ఎమ్మెల్యే నాని కొంత అయిష్టంగా ఉన్నట్లు సమాచారం. అయితే సీఎం చంద్రబాబు ఆసక్తి, ఆదేశాల నేపథ్యంలో ఆయన పార్టీ నేతలను సమాధానపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. భౌగోళికంగా ప్రజలకు గాని, అధికార యంత్రాంగానికి గాని అసౌకర్యం కలగని రీతిలో తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు మండలాల పరిధిలోని 53 పంచాయతీలకు సంబంధించిన 63 రెవెన్యూ గ్రామాలను గ్రేటర్ పరిధిలో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఏది ఏమైనా డిసెంబర్ నెలాఖరులోపు గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.